హలో, హాయ్, నమస్తే, అస్సలం అలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? మనిషి జీవితంలో చాలా సంఘటనలు జరుగుతాయి. కొన్ని ఆనందాలు మనకు మధురమైన జ్ఞాపకాలు ఇస్తాయి. కొన్ని విజయాలు మనకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. కానీ కొన్ని సంఘటనలు మాత్రం మన హృదయంలో గాయంలా మిగిలిపోతాయి. ప్రత్యేకంగా అవమానం. అవమానం అనే అనుభవం మనిషి జీవితంలో ఒకసారి జరిగినా కూడా అది చాలా సంవత్సరాల వరకు మనసులో గుర్తుగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఆ సమయంలో మనిషి అనుభవించే బాధ, నిస్సహాయత, మౌనం అవి మాటల్లో చెప్పలేనివి. కొన్ని అవమానాలు మనిషిని బలహీనంగా కూడా చేస్తాయి. కానీ కొన్ని అవమానాలు మాత్రం మనిషిని జీవితంలో చాలా బలంగా మార్చేస్తాయి. అందుకే ఈరోజు మనం మాట్లాడుకుందాం మనిషి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఆ 5 అవమానాల గురించి. ఈ వీడియో చివరి వరకు చూస్తే జీవితంలో జరిగిన కొన్ని నిజాలు మీకు మరింత స్పష్టంగా అర్థమవుతాయని అనుకుంటున్నాను. మనిషి జీవితంలో చాలా బాధలు ఉంటాయి. కానీ కొన్ని బాధలు మాత్రం మనిషి గుండెల్లో చాలా లోతుగా మిగిలిపోతాయి. అందులో ఒకటి పేదరికం వల్ల ఎదురయ్యే అవమానం. పేదరికం అంటే డబ్బు లేకపోవడం కాదు. కొన్ని సందర్భాల్లో అది మనిషి గౌరవాన్ని కూడా పరీక్షిస్తుంది. చిన్నప్పటి నుంచి చాలామంది పిల్లలు ఈ అనుభవాన్ని ఎదుర్కొంటారు. పాఠశాలలో చదివే రోజుల్లో కొంతమంది పిల్లలు మంచి బట్టలు వేసుకుని వస్తారు. మంచి బ్యాగులు, మంచి షూస్, మంచి టిఫిన్ బాక్స్. వాళ్ళను చూసినప్పుడు పేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు నిశ్శబ్దంగా వాళ్ళను చూస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా ఒక బ్యాగ్ ఉంటుంది, కానీ అది పాతది అయి ఉంటుంది. వాళ్ళ దగ్గర కూడా బట్టలు ఉంటాయి, కానీ అవి చాలాసార్లు పాతవియే అయి ఉంటాయి. అప్పుడు కొందరు పిల్లలు అది గమనించి నవ్వుతారు. కొన్నిసార్లు ఇలా అంటారు కూడా, నీ బ్యాగ్ ఎంత పాతదో చూడు, నీ షూస్ ఎందుకు ఇలా ఉన్నాయి అని. అలాంటి మాటలు వినిపించినప్పుడు ఆ పిల్లాడు బయటకి ఏమీ చెప్పలేకపోయినా అతని మనసులో ఒక గాయం పుడుతుంది. అది చిన్న వయసులో జరిగిన అవమానమైనా అది చాలా సంవత్సరాల వరకు గుర్తుండిపోతుంది. ఇది కేవలం పిల్లల దగ్గరే కాదు, పెద్దవాళ్ళ జీవితంలో కూడా పేదరికం చాలాసార్లు అవమానంగా మారుతుంది. ఒక మనిషి పని కోసం ఎక్కడికైనా వెళ్తే కొన్నిసార్లు అతన్ని తక్కువగా చూస్తారు. డబ్బు ఎక్కువగా ఉన్న వాళ్ళు కొన్నిసార్లు ఇలా అనుకుంటారు, ఇతన్ని ఎవరు? అలాంటి చూపులు, అలాంటి మాటలు మనిషి గుండెల్లో చాలా లోతుగా తగులుతాయి. పేదరికంలో ఉన్న మనిషి అందులోనే జీవించడం నేర్చుకుంటాడు. కానీ అవమానం మాత్రం అతని మనసులో ఎప్పటికీ మరిచిపోలేని గుర్తుగా మిగిలిపోతుంది. కొన్నిసార్లు ఒక మనిషి పెళ్లి సంబంధం కోసం వెళ్తాడు. అక్కడ కూడా డబ్బు ఆధారంగానే మనిషిని అంచనా వేస్తారు. ఎంత సంపాదిస్తున్నాడు? ఇల్లు ఉందా? ఆస్తి ఎంత ఉంది అని అడుగుతారు. అవి సాధారణ ప్రశ్నలే కావచ్చు, కానీ ఆ ప్రశ్నలు అడిగే విధానం కొన్నిసార్లు ఒక మనిషిని చాలా అవమానకరంగా అనిపిస్తుంది. ఆ సమయంలో అతను ఏమీ మాట్లాడలేకపోయినా అతని మనసులో ఒక మాట వస్తుంది, డబ్బు లేకపోతే మనిషికి విలువ లేదా అని. ఇది చాలా బాధాకరమైన ప్రశ్న. పేదరికం వల్ల వచ్చిన అవమానం చాలాసార్లు మనిషిని మౌనంగా చేసేస్తుంది. అతను బయటికి నవ్వుతూ కనిపించవచ్చు, కానీ అతని గుండెల్లో మాత్రం ఒక నిశ్శబ్ద పోరాటం జరుగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక గొప్ప నిజం కూడా ఉంది. పేదరికం వల్ల వచ్చిన అవమానం కొంతమంది మనుషులను బలహీనంగా చేస్తుంది, కానీ కొంతమందిని మాత్రం అది చాలా బలంగా మార్చేస్తుంది. ఆ అవమానం వాళ్ళలో ఒక అగ్నిలా మారుతుంది. ఒకరోజు నేను కూడా గౌరవంగా నిలబడాలి అనే సంకల్పం వాళ్ళలో పెరుగుతుంది. అందుకే చాలా గొప్ప విజయాల వెనక చాలాసార్లు ఒక అవమానం ఉంటుంది. ఒకరోజు అదే మనిషి జీవితంలో ఎదిగినప్పుడు అతను ఒక విషయం అర్థం చేసుకుంటాడు. పేదరికం శాశ్వతం కాదు, కానీ అవమానం మనిషికి ఒక పాఠం. అది మనిషిని కష్టపడేలా చేస్తుంది. అందుకే మనిషి జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని మొదటి అవమానం ఇదే, పేదరికం వల్ల ఎదురయ్యే అవమానం. మనిషి జీవితంలో ఎవరైనా పరాయి మనిషి అవమానిస్తే మనకు బాధ కలుగుతుంది, కానీ కొంతకాలం తర్వాత మనము ఆ విషయాన్నే మర్చిపోతాం. ఎందుకంటే ఆ మనిషి మనకు అంతగా సంబంధం లేని వ్యక్తి. కానీ మనము నమ్మిన మనుషులే మనల్ని అవమానిస్తే ఆ గాయం చాలా లోతుగా ఉంటుంది. ఎందుకంటే మనము వాళ్ళను నమ్మి మన మనసును వాళ్ళ దగ్గర పెట్టుకున్నాము, మన కష్టాలు చెప్పుకున్నాము, మన బలహీనతలు కూడా వాళ్ళతో పంచుకున్నాము. అలాంటి మనుషులే ఒకరోజు మనల్ని అందరి ముందు తక్కువగా మాట్లాడితే అది మనిషికి చాలా పెద్ద అవమానం. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. మనము ఒక స్నేహితుడిని లేదా బంధువును చాలా నమ్ముతాము, వాళ్లకు సహాయం చేస్తాం, వాళ్ళ కోసం చాలా చేస్తాం. అప్పుడు మనకు అనిపిస్తుంది, ఈ మనిషి నా జీవితంలో చాలా ముఖ్యమైన వాడు అని. కానీ కాలం మారినప్పుడు అదే మనిషి మనల్ని పట్టించుకోకుండా మాట్లాడితే లేదా మన గురించి చెడుగా మాట్లాడితే మనిషి గుండెల్లో ఒక గాయం పుడుతుంది.
ఆ సమయంలో మనిషి బయటికి ఏమీ చెప్పకపోవచ్చు, కానీ అతని మనసులో ఒక మాట తిరుగుతూ ఉంటుంది. నేను నమ్మిన మనిషి ఇలా మాట్లాడా? ఇది చాలా బాధాకరమైన అనుభవం. ఎందుకంటే మనకు తెలియని వ్యక్తి మనల్ని అవమానిస్తే మనము అతన్ని దూరం చేసుకోవచ్చు, కానీ మనకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి మనల్ని అవమానిస్తే ఆ బాధను మర్చిపోవడం చాలా కష్టం. కొన్నిసార్లు మనిషి జీవితంలో ఇలా జరుగుతుంది. మనం ఒక స్నేహితుడికి లేదా బంధువుకి మన రహస్యాలు కూడా చెబుతాం. అతను మనకు చాలా దగ్గరగా ఉన్నాడని భావిస్తాం, కానీ ఒకరోజు కోపంలో అదే మనిషి మన రహస్యాలను ఇతరుల ముందు చెప్పేస్తే అది చాలా పెద్ద అవమానం అవుతుంది. అప్పుడు మనిషి ఎవరినీ నమ్మలేని పరిస్థితి వస్తుంది. అందుకే జీవితం మనకు ఒక పాఠం నేర్పుతుంది. మనసు అందరికీ చూపించకూడదు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన బాధను అర్థం చేసుకునే మనసు కలిగి ఉండరు. కొంతమంది మనుషులు మన బలహీనతలను మన మీదే ఆయుధంగా ఉపయోగిస్తారు. అలాంటి అనుభవం ఒకసారి మనిషికి ఎదురైతే అతను జీవితంలో చాలా జాగ్రత్తగా మారిపోతాడు. ముందులాగే అందరితో మనసు తెరిచి మాట్లాడడు, ఎందుకంటే అతను ఒక నిజం తెలుసుకుంటాడు. నమ్మకం చాలా గొప్పది, కానీ తప్పు మనిషిని నమ్మితే అదే నమ్మకం మనిషికి పెద్ద అవమానంగా మారుతుందని. అయితే ఈ అవమానం కూడా మనిషికి ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్నారు అని గుర్తించే జ్ఞానాన్ని ఇస్తుంది. మనిషి జీవితంలో చాలా సంబంధాలు వస్తాయి, కానీ మన గౌరవాన్ని కాపాడే మనుషులే నిజమైన వారు. మన గౌరవాన్ని తక్కువ చేసేవాళ్ళు మన జీవితంలో ఉండాల్సిన అవసరం లేదు. అందుకే మనిషి జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని రెండవ అవమానం ఇదే, నమ్మిన మనుషుల చేత ఎదురయ్యే అవమానం. మనిషి జీవితంలో అవమానం అనేది చాలా రకాలుగా జరుగుతుంది, కానీ అందరి ముందు జరిగే అవమానం మనిషికి చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మనిషి కేవలం ఒక వ్యక్తి ముందు కాదు, చాలా మంది ముందు తలదించుకోవాల్సి వస్తుంది. ఒక చిన్న సంఘటన అయినా కూడా మనిషి మనసులో చాలా కాలం మిగిలిపోతుంది. చాలాసార్లు ఈ అనుభవం పాఠశాల నుంచే మొదలవుతుంది. ఒక విద్యార్థి చదువు కొంచెం తక్కువగా ఉంటే కొన్నిసార్లు టీచర్ అందరి ముందు మందలిస్తారు. ఇది కూడా రాదా, ఇంత సులభమైన విషయం కూడా అర్థం కాలేదా అని గట్టిగా మాట్లాడితే ఆ విద్యార్థి గుండెల్లో ఒక చిన్న అవమానం పుడుతుంది. ఆ సమయంలో తనతో చదివే పిల్లలందరూ తన వైపు చూస్తూ ఉంటారు. కొంతమంది నవ్వుతారు కూడా. ఆ క్షణంలో ఆ విద్యార్థికి చాలా చిన్నగా అనిపిస్తుంది. అతను బయటికి ఏమీ చెప్పకపోయినా ఆ సంఘటన అతని మనసులో చాలా కాలం ఉంటుంది. ఇది కేవలం పాఠశాలలో మాత్రమే కాదు, పెద్దవాళ్ల జీవితంలో కూడా అందరి ముందు అవమానం చాలాసార్లు జరుగుతుంది. ఒక మనిషి పనిచేసే చోట ఏదైనా చిన్న తప్పు జరిగితే కొన్నిసార్లు బాస్ అందరి ముందు గట్టిగా మందలిస్తాడు. ఇది కూడా చేయలేవా, ఇంత సింపుల్ పని కూడా సరిగా చేయలేవా అని మాట్లాడితే ఆ మనిషి అక్కడ ఉన్న అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. అతను బయటికి మౌనంగా ఉండవచ్చు, కానీ అతని మనసు మాత్రం చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే తప్పు జరిగి ఉండవచ్చు, కానీ అందరి ముందు అవమానించడం మనిషికి చాలా బాధను ఇస్తుంది. కొన్నిసార్లు ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుంది. ఒక కుటుంబ సమావేశంలో లేదా బంధువుల మధ్య ఎవరైనా ఒకరిని తక్కువగా మాట్లాడితే అందరి ముందు మన గౌరవం తగ్గినట్లు అనిపిస్తుంది. అందుకే చాలామంది మనసులో ఇలాంటి సంఘటనలు ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఆ రోజు, ఆ క్షణం, ఆ మాటలు అన్నీ కూడా మనిషి గుండెల్లో గుర్తుగా ఉంటాయి. అయితే ఇక్కడ కూడా ఒక గొప్ప పాఠం ఉంది. జీవితం మనకు నేర్పే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనము ఎవరినీ అందరి ముందు అవమానించకూడదు. ఎందుకంటే ఒక మాట మనకు సాధారణంగా అనిపించవచ్చు, కానీ అదే మాట మరో మనిషి గుండెల్లో ఒక గాయం అవుతుంది. మనిషి గౌరవం అతనికి చాలా విలువైనది. అందుకే మనము ఎవరినైనా సరిదిద్దాలి అనుకుంటే అది ఒంటరిగా చెప్పవచ్చు, కానీ అందరి ముందు అవమానించడం ఎప్పుడూ మంచిది కాదు. ఎందుకంటే అలాంటి అవమానం మనిషి మనసులో ఎప్పటికీ మర్చిపోలేని గాయం అవుతుంది. అందుకే మనిషి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మూడవ అవమానం ఇదే, అందరి ముందు జరిగిన అవమానం. మనిషి జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి. ఆ సమయంలో మనిషి చాలా నిస్సహాయంగా అనిపిస్తుంది. అందులో ఒకటి సహాయం అడిగినప్పుడు ఎదురయ్యే అవమానం. సాధారణంగా చాలామంది మనుషులు ఎవరినీ సులభంగా సహాయం అడగరు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక స్వాభిమానం ఉంటుంది. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి అని మనిషి ప్రయత్నిస్తాడు, కానీ కొన్ని పరిస్థితుల్లో మనిషి వద్ద మార్గం ఉండదు. జీవితంలో కొన్ని కష్టాలు అంత సులభంగా ఎదుర్కోలేము. అప్పుడు మనిషి నమ్మిన ఒకరిని లేదా బంధువులను లేదా స్నేహితులను ఆశ్రయిస్తాడు. చాలా ధైర్యం చేసి అతను ఒక మాట చెప్తాడు, కొంచెం సహాయం చేస్తారా అని. అది డబ్బు కావచ్చు, లేదా ఒక పని కావచ్చు, లేదా ఒక సిఫారసు కావచ్చు. ఆ సమయంలో
మనిషి మనసులో ఒక ఆశ ఉంటుంది, ఇతను నన్ను అర్థం చేసుకుంటాడు అని. కానీ చాలాసార్లు ఆశించిన విధంగా స్పందన రాదు. కొంతమంది మనుషులు సహాయం చేయలేకపోతే కూడా గౌరవంగా చెప్పవచ్చు, అది కూడా ఒక మంచి లక్షణం. కానీ కొన్నిసార్లు మనిషిని తక్కువగా చూసే విధంగా మాట్లాడతారు. ఇది కూడా నువ్వు చెయ్యలేవా, ఎప్పుడూ ఎందుకు సహాయం అడుగుతావు, నీ సమస్యలు నీకే కదా. అలాంటి మాటలు వినిపించినప్పుడు మనిషి గుండెల్లో ఒక బాధ పుడుతుంది. ఎందుకంటే సహాయం అడగడం మనిషికి చాలా పెద్ద విషయం. అది అతని పరిస్థితి ఎంత కష్టంగా ఉందో అది చూపిస్తుంది. అలాంటి సమయంలో ఎవరో ఒకరు తక్కువగా మాట్లాడితే అది కేవలం మాట కాదు, అది ఒక అవమానం అవుతుంది. అప్పుడు మనిషి లోపల ఒక నిర్ణయం తీసుకుంటాడు, ఇక మీదట ఎవరినీ సహాయం అడగను అని. అది చాలామంది జీవితంలో జరిగిన నిజం. ఒకసారి సహాయం అడిగి అవమానం ఎదురైతే ఆ తర్వాత ఆ మనిషి చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నా కూడా ఎవరినైనా సహాయం అడగడానికే భయపడతాడు. అందుకే జీవితం మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. ఎవరైనా సహాయం అడిగితే మనం సహాయం చేయలేకపోయినా కనీసం గౌరవంగా మాట్లాడాలి అని. ఎందుకంటే ఆ మనిషి అతని పరిస్థితి వల్లే ఆ మాట అడిగాడు. అతని గౌరవాన్ని మన మాటలతో దెబ్బతీయకూడదు. కొన్నిసార్లు ఒక మంచి మాట కూడా మనిషికి పెద్ద ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే జీవితం మరో విషయం కూడా నేర్పుతుంది. మన కష్టాలను ఎదుర్కొనే బలం మనలోనే ఉండాలి. ఎందుకంటే ప్రతిసారి ప్రతి ఒక్కరూ మనకు సహాయం చేయలేరు. అందుకే మనము మన జీవితాన్ని మనమే నిలబెట్టుకోవాలి. అయితే సహాయం అడిగినప్పుడు ఎదురైన అవమానం మనిషికి ఒక గొప్ప పాఠం అవుతుంది. అది అతనిని మరింత బలంగా చేస్తుంది. అందుకే మనిషి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని 4వ అవమానం ఇదే, సహాయం అడిగినప్పుడు ఎదురయ్యే అవమానం. మనిషి జీవితంలో చాలా అవమానాలు జరుగుతాయి, కానీ మన సామర్థ్యాన్ని తక్కువగా చూసినప్పుడు జరిగే అవమానం మనిషికి చాలా లోతుగా తగులుతుంది. ఎందుకంటే ప్రతి మనిషికి తనపై ఒక నమ్మకం ఉంటుంది. నేను కూడా ఏదో చెయ్యగలను అనే ఆశ ఒకటి ఉంటుంది. అది చదువు కావచ్చు, పని కావచ్చు, లేదా జీవితంలో ఏదైనా లక్ష్యం కావచ్చు. కానీ కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న మనుషులే మన సామర్థ్యాన్ని తక్కువగా చూస్తారు. ఇది నీ వల్ల కాదు, నువ్వు ఇది చెయ్యలేవు, నీకు ఆ స్థాయి లేదు అని. అలాంటి మాటలు వినిపించినప్పుడు మనిషి గుండెల్లో ఒక బాధ పుడుతుంది. అది కేవలం బాధ మాత్రమే కాదు, అది ఒక అవమానం కూడా. ఎందుకంటే మనల్ని మనం నమ్ముకున్నప్పుడు ఎవరైనా మనల్ని తక్కువగా మాట్లాడితే అది చాలా బాధాకరం. చాలామంది జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఒక విద్యార్థి ఏదైనా పరీక్ష రాయాలని అనుకుంటాడు. అప్పుడు కొందరు ఇలా అంటారు, నీకు ఇది చాలా కష్టమని. ఒక మనిషి ఒక కొత్త పనిని ప్రారంభించాలి అని అనుకుంటాడు. అప్పుడు కొందరు ఇలా అంటారు, ఇది నీ వల్ల కాదు అని. అలాంటి మాటలు మనిషి మనసులో చాలా ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు ఆ మాటలు విన్న తరువాత కొంతమంది తమ కలలను వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళలో భయం పుడుతుంది. బహుశా వాళ్ళు చెప్పింది నిజమే కావచ్చు అని అనిపిస్తుంది. కానీ కొంతమంది మనుషులు మాత్రం అలాంటి మాటలను వేరే విధంగా తీసుకుంటారు. వాళ్ళు ఇలా అనుకుంటారు, ఒకరోజు నేను చేసి చూపిస్తాను అని. అది వాళ్లకు ఒక ప్రేరణగా మారుతుంది. అందుకే చాలా గొప్ప విజయాల వెనక చాలాసార్లు ఒక అవమానం కూడా ఉండి ఉంటుంది. ఎవరైనా మనల్ని తక్కువగా చూసినప్పుడు అది మనకు ఒక పరీక్ష. మనము ఆ మాటలను నమ్మితే మన ప్రయాణం అక్కడే ఆగిపోతుంది. కానీ మనము మనపై నమ్మకం పెట్టుకుంటే అదే అవమానం మన విజయానికి కారణమవుతుంది. జీవితం మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. మన విలువను మనమే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ప్రపంచం చాలాసార్లు మనల్ని తక్కువగా చూడవచ్చు, కానీ మనకు మన మీద నమ్మకం ఉంటే ఎవరూ మనల్ని ఆపలేరు. అందుకే మనిషి జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని 5వ అవమానం ఇదే, మన సామర్థ్యాన్ని తక్కువగా చూసినప్పుడు ఎదురయ్యే అవమానం. మనిషి జీవితంలో చాలా సంఘటనలు జరుగుతాయి. కొన్ని సంఘటనలు మనకు ఆనందాన్ని ఇస్తాయి, మరికొన్ని సంఘటనలు మనకు అనుభవాన్ని ఇస్తాయి. కానీ కొన్ని సంఘటనలు మాత్రం మన గుండెల్లో గాయంలా మిగిలిపోతాయి. అందులో ముఖ్యమైనవి అవమానాలు. జీవితంలో ఒకసారి అవమానం జరిగితే అది చాలా సంవత్సరాల వరకు మనసులో గుర్తుగా ఉండిపోతుంది. ఎందుకంటే ఆ సమయంలో మనిషి అనుభవించే బాధ, మౌనం, నిస్సహాయత అవి మాటల్లో చెప్పలేనివి. కానీ జీవితం ఒక గొప్ప నిజం కూడా చెప్తుంది, ప్రతి అవమానం మనిషిని బలహీనంగా చేయదు. కొన్ని అవమానాలు మనిషిని చాలా బలంగా మార్చేస్తాయి. అవి మనలో ఒక సంకల్పాన్ని పెడతాయి, ఏదో ఒకరోజు నేను నా విలువను నిరూపిస్తాను అని. అందుకే జీవితంలో ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు ఆ సంఘటనను కేవలం బాధగా మాత్రమే చూడకండి, అది ఒక పాఠం అని గుర్తుంచుకోండి. ఎందుకంటే చాలామంది విజయవంతమైన మనుషుల జీవిత కథల్లో కూడా ఒక అవమానం,
వారి జీవితాన్ని మార్చిన మలుపు అయ్యింది. నేనిలా ఈరోజు చెప్పిన ఈ మనిషి జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని 5 అవమానాలు మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాయి. మనము ఎవరినీ అవమానించకూడదు. ఎందుకంటే మనకు సాధారణంగా అనిపించే ఒక మాట మరో మనిషి గుండెల్లో ఎప్పటికీ మరిచిపోలేని గాయంగా మిగిలిపోవచ్చు. అందుకే మన మాటల్లో గౌరవం ఉండాలి, మన ప్రవర్తనలో మనుష్యత ఉండాలి. అదే నిజమైన గొప్పతనం. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.